జిల్లాలో బీజేపీ బలంగా ఉందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. 2 లక్షల ఓట్ల మెజారిటీతో తాను గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ లో జరిగిన ఢిల్లీలో ప్రయాసం, ఇందూరులో వికాసం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అవినీతి మరక లేకుండా పాలన అందించామన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎటు చూసినా మోదీ గాలి వీస్తుందన్నారు. మరోసారి కూడా పెద్ద మెజారిటీతో గెలవబోతున్నట్లుగా చెప్పారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గమే తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీకి దిక్సూచి అన్నారు. ఢిల్లీలో మనకి సత్సంబంధాలు పెంచుకుంటాము. ఆఫీసర్లు కానీ, మంత్రులు కానీ, వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్లు కానీ ఒక రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేయక తప్పదు. అవన్నీ చేసినాం కాబట్టి ఇవాళ ఎప్పుడు లేని విధంగా మన నియోజకవర్గంలో 7 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, పసుపు బోర్డు, పెద్ద పెద్ద పసుపుకు సంబంధించి ఎగుమతులు దిగుమతుల మీద చేంజెస్, నేషనల్ హైవేలు, రైల్వే లైన్లు ఇవన్నీ కూడా బాగా ఫాలో అప్ చేస్తేనే వస్తాయి. మాటికి మంత్రులను కలవాలి, ఫాలో అప్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక ఎంపీ ఉండాల్సింది ఢిల్లీలోనే ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇదంతా కూడా కార్యకర్తలకు తెలియజేయండి. ఇప్పుడైతే మనకి బలమైన ఎమ్మెల్యేలు 2 కూడా మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నారు. బలమైన అధ్యక్షుడు ఉన్నాడు. మన పార్టీ మొత్తం తెలంగాణలోనే ఏ పార్లమెంట్ ఒక్క డిపాజిట్ కూడా పోకుండా అన్ని జాగాలలో మంచి ఓటు సంపాదించిందంటే నిజామాబాద్ పార్లమెంట్ ఒకటే. కాబట్టి కొన్ని విషయాలు ఇవన్నీ చిన్న 1-2 తప్ప బ్రహ్మాండంగా మనం పనిచేసుకున్నాము, పార్టీని పెంచుకున్నాము. ఎక్కడ కూడా బట్టల మీద బురద ఒక్క రిమార్క్ కూడా అవినీతి రిమార్క్ కానీ ఇంకే రిమార్క్ లేకుండా మనం పనిచేసుకున్నాము, అభివృద్ధి చేసుకున్నాము. మోడీ గారి నాయకత్వాన్ని పెంచుకున్నాము, పార్టీని పెంచుకున్నాం. మనం అందరం ప్రేమాభిమానాలు పెంచుకున్నాము, మంచి నాయకులను తయారు చేసుకున్నాము. ఇవాళ మళ్ళా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఎటు చూసినా మళ్ళా మోడీ గాలి, మళ్ళా రామమయం. మనం చేసిన వాగ్దానాలు నెరవేర్చినాం, ఎక్కడ కూడా చెడు పేరు తెచ్చుకోలేదు. కాబట్టి మళ్ళా కూడా ఈసారి కూడా పెద్ద మెజారిటీ తోటి మన అంచనా సుమారు 2 లక్షల పైన మెజారిటీ తోటి ఈ పార్లమెంటు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉన్నది. నేషనల్ మీడియాలు ఆ సర్వేలు ఈ సర్వేలు ఒకటేమో మోడీమయం అయిపోయింది, ఇంకోటేమో రామమయం అయిపోయింది. పసుపు బోర్డు అన్నది పసుపు బోర్డు వచ్చింది. మళ్ళీ పసుపు రేటు నేను నెక్స్ట్ ఇయర్ 20,000 దాటితే అనుకుంటే ఈ సంవత్సరం 20,000 దాటుతుంది. పార్టీ కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయో, బీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయో, భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీలో బీజేపీకి వ్యతిరేక పవనాలు ఉన్నప్పుడు ఈక్వల్ ఓట్లు వచ్చినాయి. కాబట్టి నిజామాబాద్ పార్లమెంటు చాలా బలంగా ఉన్నది. అందుకనే అవతల పార్టీ వాళ్ళు నేను నిలవడా అంటే పట్టుకొచ్చి జబర్దస్తికి నిలబెట్టించాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.